హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే మనకి అసలు కార్పొరేటర్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది దాని గురించి నేను మీకు చెప్తున్నాను. మీరు చూడండి, ఈ కార్పొరేటర్ని ఈ కార్పొరేటర్ బుడ్డి అండి. దీన్ని ఏం చేస్తామంటే మనం తెగ నొక్కుతూ ఉంటాం. ఈ ఆల్రెడీ పెట్రోల్ ఉన్నా కూడా మనం నొక్కుతూ ఉంటాం. ఇది జస్ట్ ఈ బుడ్డి అనేది మనకు ఈ డయోఫార్మస్ దగ్గరికి ఈ పెట్రోల్ అనేది తీసుకురావడం కోసమే పనిచేస్తుంది. దీన్ని నొక్కితే ఏమవుతుందంటే ఈ కార్పొరేటర్ ఎక్కువ నొక్కితే కార్పొరేటర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే డయోఫార్మా ఫెయిల్ అయిందంటే ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మీకు పెట్రోల్ 100% కార్పొరేటర్ ఫెయిల్ అవుతుంది. అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది మీకు చూపిస్తా. ఒకసారి ఇక్కడ చూడండి. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ డయోఫార్మా అంటే అదే అండి, ఆ పేపర్ ఉంది కదా, ఆ పేపర్ కూడా మీకు అక్కడ ఖరాబ్ అయిపోతుంది. అక్కడ మీకు ఆ ఫిల్టర్ అది అక్కడ ఫ్లూట్ పిన్ ఉంటుంది. అందులోకి మనకి పెట్రోల్ అనేది అందులోకి వచ్చి బోర్లోకి డైరెక్ట్ ఇగ్గుకుంటుందని అందులోకి వెళ్ళే బోరు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, చూడండి అక్కడ ఫ్లూట్ పిన్ ఉంటుంది. మనం ఎక్కువ ఆ పెట్రోల్ బుడ్డి కాకుండా మనం పెట్రోల్ పుష్ బటన్ కూడా అనొచ్చు దాన్ని. మనం అలా వచ్చితే ఏమవుతుందంటే రిటర్న్ తీసుకోదు పెట్రోల్. ఒక్కొక్కసారి మనకు ఆ రెడ్ వైర్లో నుంచి పెట్రోల్ ట్యాంక్లోకి రిటర్న్ తీసుకోకపోతే ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, అప్పుడే కార్బొరేటర్ ఫెయిల్ అవుతుంది. దాన్ని మనం అంత ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనము ఆ ట్యాంక్లో కూడా పెట్రోల్ కూడా మనం అలా నిల్వ ఉంచాల్సిన కూడా అవసరం లేదు. అలా ఉంచితే మీకు ఏమవుతుందంటే కార్బొరేటర్ ఫెయిల్ అయ్యే అవకాశం 99% ఉంటుంది. మీరు ఇది గమనించండి. అక్కడ నేను చూపిస్తున్నాను కదా ఫ్లూట్ పిన్, అది యాక్షన్ లేదు. చూడండి, అలా మనకు పెట్రోల్ అనేది నిల్వ ఉంచడం వల్ల ఏమైందంటే ఆయిల్తో ఉంటుంది కదా, 2 స్ట్రోక్కి ఆయిల్ పెట్రోల్ మిక్సింగ్ ఉంటుంది కాబట్టి అందుకోసమని ఖరాబ్ అవుతూ ఉంటాయి కార్పొరేటర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్, లైక్, ప్లీజ్ సపోర్ట్ మీ.